అర్జున్ థియేటర్ కి చేరుకున్నాడో మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లే వరకు కూడా మినిట్ టు మినిట్ దాదాపు 10,000 వీడియోలను సేకరించి అందులోని ప్రతి అంశాన్ని కూడా పొందుపరిచారు. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా చెప్పడానికి కారణం ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ ఏదైతే పోలీసుల వైఫల్యం అన్నారో, డిపార్ట్మెంట్ బ్లేమ్ చేయట్లేదన్నారు, కల్పించుంటే బాగుండేదన్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోందన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో మొత్తం క్లియర్ గా సిపిసివి ఆనంద్ అక్కడ డీటెయిల్ గా చెప్పారు. ముందు రోజు చూడొచ్చు మనం సంధ్యా థియేటర్ మేనేజర్ నాగరాజు 2వ తేదీన సాయంత్రం సుమారు 5:35 ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఏసీపీ ఆఫీస్లో సబ్మిట్ చేశారు. ఆ తర్వాత ఎస్హెచ్ఓకి కూడా ఒక అప్లికేషన్ ఇచ్చారు. సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ వస్తాడు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. అది డిసెంబర్ 2వ తేదీన మనం ఆ లెటర్ని చూడొచ్చు. సంధ్యా థియేటర్ 70mm నుంచి వచ్చిన లెటర్ అది. ఇది 2వ తేదీ అంటే డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 5:35 నుంచి 5:40 మధ్య ఈ మొత్తం అంటే ఆ లెటర్ని తీసుకెళ్లి సబ్మిట్ చేయడం పోలీస్ పర్మిషన్ కోసం. 3వ తేదీన చూడొచ్చు మనం 3వ తేదీన అల్లు అర్జున్ అలాగే ఇతర చిత్ర బృందం వస్తే జనం గుమికూడి పరిస్థితి వస్తుంది అని భావించి ఇతర అంశాలను కూడా పరిశీలించి 4వ తేదీన ఏదైతే హీరో హీరోయిన్ అలాగే ఇతర చిత్ర బృందం వాళ్ళకి షోకి రాకుండా ఉండాలని తెలియచేయాల్సిందిగా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్కి లిఖితపూర్వకంగా అందజేశారు. ఎందుకంటే థియేటర్ చాలా చిన్నది, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, ప్రీమియర్ షో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలీసులు 3వ తేదీన థియేటర్ యాజమాన్యానికి ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ని క్లియర్గా చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద. అక్కడ గుమికూడే పరిస్థితి ఉంటుంది. ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని అంటే మాబ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎవరిని కూడా కంట్రోల్ చేయలేము ఆ సిచ్యువేషన్లో. ఎంతమంది పోలీసులు ఉన్నా మాబ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కాబట్టి 3వ తేదీన 2వ తేదీన ఏదైతే సంధ్యా థియేటర్ యాజమాన్యం లెటర్ ఇచ్చిందో దానికి రెసిప్రొకేట్ చేస్తూ దానికి ఆన్సర్ చేస్తూ పోలీసులు 3వ తేదీన ఆ లెటర్ని సబ్మిట్ చేశారు. లెటర్ని పంపించారు థియేటర్ యాజమాన్యానికి. మాబ్ వస్తుంది, గుమిగూడే అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆ చిత్ర యూనిట్ కావచ్చు ఇతరులను ఎవరిని కూడా అక్కడికి రాకుండా ఉండడానికే చూడండి అని మనకు అక్కడ క్రిస్టల్ క్లియర్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం కనిపిస్తుంది మాత్రం 2వ తేదీన సంధ్యా థియేటర్ మేనేజర్ నాగరాజు 5:35 తనకు పర్మిషన్ కావాలంటూ ఇచ్చారు. కానీ 3వ తేదీన ఎస్హెచ్ఓ థియేటర్ ఏదైతే సందర్శించి అల్లు అర్జున్ అలాగే ఇతర చిత్ర బృందం కానీ ఒకవేళ వస్తే అక్కడ జనాలు గుమిగూడే అవకాశం ఉంది. ఇతర అంశాలను అంటే సెక్యూరిటీ ఇవ్వడం కావచ్చు, మాబ్ మొబిలైజేషన్ కావచ్చు, లేకపోతే అక్కడ మాబ్ని కంట్రోల్ చేసే సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే సంధ్యా థియేటర్ వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు అలా ఎంత ఇరుకైన సిచ్యువేషన్లో ఉంటుందో, ఎంత ఇరుకైన ప్రదేశంలో ఉంటుందో. అది కూడా క్రాస్ రోడ్స్ ఎంత రద్దీగా ఉంటుంది 9 గంటల ప్రాంతంలో మనందరికీ తెలుసు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పరిశీలించిన తరువాతే హీరో హీరోయిన్ మరియు చిత్ర బృందం ప్రత్యేక షోకి రాకుండా ఉండాలని తెలియచేయాల్సిందిగా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ కి లిఖిత పూర్వకంగా ఆదేశిస్తూ లెటర్ అందజేశారు. ఇది మనం చూడొచ్చు. ఇక 4వ తేదీన మనం చూస్తున్నాం సుమారు 9 గంటల ప్రాంతంలో 9:35 ప్రాంతంలో అల్లు అర్జున్ కార్ వచ్చింది. అప్పటికే హౌస్ ఫుల్ అయిపోయింది, మొత్తం అన్ని టికెట్స్ కూడా సేల్ అయిపోయాయి. అయితే అల్లు అర్జున్ ఆ టైంలో రావడంతో అప్పటికే గేట్స్ కూడా క్లోజ్ చేశారు. మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. కానీ కార్ రావడానికి గేట్ తీయాలి కాబట్టి గేట్ తీయంగానే ఒక్కసారిగా బయట ఏదైతే జనం ఉన్నారో ఆ జనం అంతా ఒక్కసారిగా లోపలికి వచ్చేసారు, తోసుకుంటూ వచ్చేసారు. బయట ఆల్రెడీ ఒక రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో అభివాదం చేసుకుంటూ వస్తున్న దృశ్యాలను కూడా మనం మరికొద్ది క్షణాల్లోనే చూద్దాం. కానీ ఆ రోడ్ షో అయిపోయిన తర్వాత థియేటర్ లోపలికి వైట్ ఫార్చునర్లో అల్లు అర్జున్ కూతురు అతని మామ ఫస్ట్ వచ్చారు. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కార్లో చూడొచ్చు మనం. వైట్ ఫార్చునర్, అల్లు అర్జున్ మామ, కూతురు అలాగే ఇతర కుటుంబ సభ్యులు ఫస్ట్ వైట్ ఫార్చునర్ కార్లో లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ఆ కార్ లోపలికి రావడానికి ఒకసారిగా గేట్ తెరవడంతో ఆ కార్ గేట్ మొత్తం బయట జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కసారిగా లోపలికి వచ్చేసారు. ఎక్కడ కూడా కంట్రోల్ చేసే సిచ్యువేషన్ లేదు. బౌన్సర్స్ కూడా వాళ్ళందరినీ ఆపుతూ ఉన్నారు. ఆ తర్వాత బ్లాక్ స్కార్పియోలో అల్లు అర్జున్ కుమారుడు లోపలికి వచ్చాడు. చూడొచ్చు మనం ఆ విజువల్స్ కూడా. ముందు ఫార్చునర్లో కూతురు అలాగే మామ ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. ఆ తర్వాత స్కార్పియోలో అల్లు అర్జున్ కుమారుడు వచ్చారు. ఇది మొత్తం అంతా కూడా 9:25 ప్రాంతం. ఇదే సమయంలో రేవతి కుమారుడు శ్రీతేజ్ థియేటర్ గేట్ నుండి కూడా వస్తున్న దృశ్యాలని కూడా మనం చూడొచ్చు. ఆ గేట్ లోపలికి వస్తూ ఉన్నారు, మొత్తం బయట ఉన్నారు. ఇక్కడే వారు స్ప్లిట్ అయిపోయారు. ఏంటంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా సినిమా ఫస్ట్ డే చూడడానికి వచ్చారు.
వీరాభిమాని అల్లు అర్జున్కి. సో ఫస్ట్ డే ప్రీమియర్ షో ఎలా ఉంటుందో చూడడానికి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. ఒక అభిమానిగా థియేటర్లో కేకలు వేయడానికంటూ వచ్చారు. కానీ ఆ గేట్ ఓపెన్ చేసి ఎప్పుడైతే అల్లు అర్జున్ కార్స్ లోపలికి వచ్చాయో ఆ టైంలో భార్య, కుమారుడు, భర్త, కూతురు ఇద్దరు కూడా మొత్తం రెండుగా స్ప్లిట్ అయిపోయారు. ఆ తర్వాత రేవతి అలాగే కుమారుడు మాత్రం పక్కకు ఉండిపోయారు. వాళ్ళందరూ కూడా లోవర్ బాల్కనీలో ఉన్నారు. ఆ భర్త కోసం ఫోన్ చేస్తోంది కానీ ఆ సిచ్యువేషన్లో చాలా పానిక్గా కనిపిస్తోంది రేవతి, మనం చూడొచ్చు. అయితే అల్లు అర్జున్ రాక ముందు మామూలుగానే ఉన్నారు జనాలంతా కూడా. ఎందుకంటే టికెట్లు దొరికాయా లేదా, టికెట్లు ఉన్నాయా లేదా, ఈ సిచ్యువేషన్లోనే ఉంటారు. వచ్చిన వాళ్ళు ఆ టైంకి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో నార్మల్గానే ఉంది మాబ్ అంతా కూడా. అయితే దాదాపు 9:28 నుండి 9:34 మధ్య జరిగిన సన్నివేశాలను కనుక ఒకసారి చూస్తే మెట్రో స్టేషన్, ఆర్టీసీ క్రాస్ రోడ్, సంధ్యా థియేటర్ వరకు కూడా సన్ రూఫ్ నుండి నిలబడి అల్లు అర్జున్ వచ్చారు. టైం కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. 9:28 నుండి 9:34 వరకు స్టీల్ బ్రిడ్జ్, మెట్రో స్టేషన్, ఇతర థియేటర్స్ నుండి జనం అతని వైపు ఒక్కసారిగా దూసుకొచ్చేశారు. మొత్తం జన సమూహం అంతా కూడా సంధ్య థియేటర్ వైపే కదిలింది. ఎందుకంటే క్రాస్ రోడ్స్ అందరికీ తెలుసు, ఫిల్మ్ థియేటర్స్ కి ఫేమస్. మొత్తం చాలా 10 థియేటర్లు ఉంటాయి ఆ మొత్తం ప్రాంతంలో. కానీ ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, కాకపోయినా కావచ్చు, ఒక సెలబ్రిటీ వచ్చాడు అని అంటే మిగతా థియేటర్ జనాలందరూ కూడా ఒక వార్త వినిపించిందంటే చాలు దావానలా వ్యాపిస్తుంది. ఆ వార్త తెలుసుకున్న మిగతా థియేటర్స్ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా మెట్రో స్టేషన్ వద్దకి దూసుకొచ్చేశారు. మొత్తం చూడొచ్చు మనం ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర విజువల్స్ ఇవన్నీ కూడా. సన్ రూఫ్ కార్లో అల్లు అర్జున్ బయటకు వచ్చి అందరికీ అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర ఈ విజువల్స్ ఇవి. మొత్తం చెయ్యూపుతూ అందరికీ అభివాదం చేసుకుంటూ ముందు కదులుతూ ఉన్నారు. ఫ్యాన్స్ అందరినీ కూడా ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ ఉన్నారు. ఈ మూవీని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ, ప్రీమియర్ షో వచ్చి చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్స్ అని చెప్తూ వాళ్ళందరికీ కూడా అభివాదం చేసుకుంటూ తనదైన స్టైల్లో ముందు కదులుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జంక్షన్లో జరిగింది. మొత్తం కూడా ఇది థియేటర్ బయట. సో ఏదైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నేను ఎటువంటి ర్యాలీ చేయలేదు అని చెప్పి అన్నారో ఇదంతా కూడా అబద్ధమని దీంతో ప్రూవ్ అయిపోయింది. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అల్లు అర్జున్ ఆ సినిమా చూడడానికి వచ్చేళ్ళుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ర్యాలీ తీశారు. ర్యాలీలో విపరీతమైన జనం. ఎందుకంటే పక్క థియేటర్స్ వాళ్ళ జనం అందరూ కూడా ఒక్కసారిగా అల్లు అర్జున్ వచ్చాడు అని అంటే చూడని వాళ్ళు అంటూ ఉండరు, చూడాలి అని తాపత్రయపడే వాళ్ళు ఎవరు ఉండరనే చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ హీరోని చూడడానికి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కటేసారి వచ్చేసారు. ఆల్రెడీ అక్కడ విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. మెట్రో స్టేషన్స్ కావచ్చు, లేకపోతే క్రాస్ రోడ్స్ జంక్షన్స్ 9:30 అంటే ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు మొత్తం కూడా. కానీ ప్రీమియర్ షో కారణంగా అప్పటికే పోలీసులు ట్రాఫిక్ ని మళ్లించారు, ట్రాఫిక్ ని అదుపు చేస్తున్నారు. కానీ ఈ టైంలోనే అల్లు అర్జున్ ఆ ప్రాంతానికి చేరుకోవడం స్టీల్ బ్రిడ్జ్ దగ్గర, క్రాస్ రోడ్స్ జంక్షన్ దగ్గర దాదాపు ఇది 9:35 ప్రైవేట్ సెక్యూరిటీ. ఇక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ గురించి మాట్లాడాలంటే దాదాపు 40 నుంచి 50 మందితో మొత్తం అక్కడ ర్యాలీలో పాల్గొని ఆ మెయిన్ గేట్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్. ఆ సంఘటనే ఇప్పుడు ఈ మొత్తం దానికి దారి తీసింది. మొత్తం ఇదంతా ప్రస్తుతం బిగ్ టీవీ మీద చూస్తున్న దృశ్యాలన్నీ కూడా థియేటర్ బయట దృశ్యాలు. 9:35 ప్రాంతంలో జరిగిన దృశ్యాలు అంతా కూడా హీరో సినిమా చూడ్డానికి వస్తారు అని తెలుసుకొని వచ్చిన జనాలు, వచ్చాడు అని చెప్పి చుట్టుపక్కల థియేటర్స్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా జన ప్రవాహం మొత్తం అంతా కూడా ఆ గుమికూటం ఇదంతా కూడా దాదాపు 5 నిమిషాల వ్యవధిలోనే జరిగింది. చూడొచ్చు 9:35 నుండి 9:40 మధ్య మొత్తం కూడా ఇది చోటు చేసుకుంది. ఆ ర్యాలీ తర్వాత గేట్ ఓపెన్ చేయాల్సిన సిచ్యువేషన్. సో అప్పటికే గేట్స్ క్లోజ్ చేశారు. కానీ కారు లోపలికి రావాలి అనంటే గేట్ ఓపెన్ చేయాలి. ఇదే అదనుగా చాలా మంది టికెట్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు మొత్తం చుట్టుపక్కల జనాలందరూ కూడా గేట్ ఓపెన్ చేసుకుని ఒకనొక దశలో గేట్ పగలగొట్టేసుకొని కూడా లోపలికి వచ్చేశారు. ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నవి లోయర్ బాల్కనీకి దారి తీసే గ్రిల్ గేట్. ఇది గ్రిల్ గేట్ లోపలికి వచ్చాడు అల్లు అర్జున్. కానీ ఆ గ్రిల్ గేట్ ఏదైతే ఉందో ఒక్కసారిగా క్లోజ్ చేయమని చెప్పి కూడా సైగలు చేశారు.
రైట్, కార్ నుంచి కిందకి దిగుతున్న దృశ్యాలు చూడొచ్చు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అప్పర్ బాల్కనీకి వెళ్ళడానికి మొత్తం క్లియర్ చేశారు. అప్పటికే భారీగా జనం గుమిగుడి ఉన్నారు. ఆయనని ముట్టుకుంటే చాలు, ఆయనను చూస్తే చాలు అని చెప్పి మొత్తం కూడా చేతులు బయటకు జాపిన సిచ్యువేషన్ అక్కడ మనకు క్లియర్గా తెలుస్తోంది. సో ఆ గ్రిల్ గేట్ ఏదైతే ఉందో అప్పర్ బాల్కనీకి వెళ్ళే గ్రిల్ గేట్ లోపలికి అల్లు అర్జున్ వచ్చాడు. ఒకసారి చూశాడు, మొత్తం కూడా వెనక్కు తిరిగి సిచ్యువేషన్ అన్కంట్రోలబుల్గా ఉంది అన్న సెన్సెస్ మరి అల్లు అర్జున్ అనుకున్నాడో ఏమో. గేట్ని క్లోజ్ చేయమని చెప్పి తన ప్రైవేట్ సెక్యూరిటీకి అక్కడున్న వ్యక్తికి కూడా చెప్పాడు. రైట్, చూడొచ్చు మనం చెప్పు వెంటనే ఆయన గేట్ క్లోజ్ చేయండి అంటూ చేతుల హావభావాలతో చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ సెన్సెస్ జరిగింది, సెన్సెస్ కలిగాయి అల్లు అర్జున్కి. చాలా మాబ్ ఉంది బయట, సో అదంతా లోపలికి వచ్చేస్తుంది అన్న ఒక ఉద్దేశంతో వెంటనే డోర్స్ని క్లోజ్ చేయమన్నాడు. కానీ ఆ డోర్స్ క్లోజ్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ని చూడడానికి అప్పటికే విపరీతమైన జనం అక్కడికి ఉన్నారు. ఈ అప్పర్ బాల్కనీకి వెళ్ళిన సమయంలోనే ఇప్పుడు కింద బాల్కనీలోని సిచ్యువేషన్ చూస్తే అప్పర్ బాల్కనీలో అల్లు అర్జున్ వచ్చాడు అని తెలుసుకొని కింద కూర్చున్న వాళ్ళు కూడా, అంటే సీట్లలో కూర్చున్న వాళ్ళు కూడా పైకి ఎగబడి, అంటే ఆ బాల్కనీ రైలింగ్ కూడా పట్టుకొని పైకి చూడడానికి చాలామంది ట్రై చేశారు. ఆ మొత్తం జనాలందరితో కూడా లోవర్ బాల్కనీ నిండిపోయింది. ఎందుకంటే ఎవరిని కూడా కంట్రోల్ చేసే సిచ్యువేషన్ లేదు. అప్పటికే 3వ తేదీన పోలీసులు క్లియర్ కట్గా చెప్పారు, రావద్దు, రానివ్వకండి, ఎందుకంటే మాబ్ని కంట్రోల్ చేయలేము, జనాలని మనం కంట్రోల్ చేయలేము, అటువంటి సిచ్యువేషన్ ఉండదు అని చెప్పి క్లియర్గా చెప్పినా సరే ట్విట్టర్లో ఒక 10 నిమిషాల ముందు పోస్ట్ చేసి వెళ్తున్నానని చెప్పి థియేటర్కి రావడం, ఫ్యామిలీ మెంబర్స్తో రావడం, అప్పర్ బాల్కనీకి వెళ్ళే టైంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. సో అప్పర్ బాల్కనీలోకి లోపలికి వెళ్ళి కూర్చుంటున్న సందర్భంలో తను తెలిసిన వాళ్ళందరికీ కూడా హక్ చేసుకుని మొత్తం ప్రైవేట్ సిబ్బంది అంతా కూడా చూడొచ్చు, ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్స్ అందరూ కూడా మొత్తం 1, 2, 3 లైన్స్లో కూర్చున్నారు. అప్పటికే మొత్తం హాల్ అంతా కూడా హౌస్ఫుల్ అయిపోయింది. కింద లోవర్ బాల్కనీలో కూడా తీవ్రమైన ఒత్తిడి, ఎందుకంటే పైన కూర్చొని ఉన్న అల్లు అర్జున్ని చూడ్డానికి పైకి ఎగబాకారు. మొత్తం కూడా కింద నుంచి పైకి రైలింగ్ పట్టుకొని వేలాడుతూ అల్లు అర్జున్ని ఒక్క క్షణమైనా చూడాలి అని అనుకున్నారు. ఇదంతా కూడా 9:45 నుంచి 9:50 మధ్యలో, అంటే కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఈ మొత్తం ఘటన చోటు చేసుకుంది. ఆ కింద లోవర్ బాల్కనీలో ఏదైతే ఉందో ఒక్కసారిగా జనాలందరూ వచ్చేసేటప్పటికి ఆ టైంలోనే రేవతి, శ్రీతేజ్ ఒక్కసారిగా కింద పడిపోయారు. కింద పడిపోయిన రేవతి ఎంతసేపటికి కూడా చేయి వదలలేదు. అంటే తన బిడ్డను కాపాడుకోవాలి అన్న ఒకే దీంతో ఆ జనాలు ఇంతగా ఉంటారని ఊహించలేదేమో ఆ తల్లి. కాబట్టి ఆ బాబుని కాపాడుకోవాలి అనే చేతులు గట్టిగా పట్టుకొని పక్కకి వెళ్ళిపోయింది. కానీ అప్పటికే జనం ఒక్కసారిగా మీద పడిపోయారు. దీంతో ఊపిరాడక ఆ రేవతి చనిపోయింది. చనిపోయిన దృశ్యాలు కూడా, బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు కూడా చాలా కలిచివేస్తూ ఉన్నాయి జనాలందరినీ. ఎందుకంటే మొత్తం 5 నిమిషాల ఘటనలో ఈ మొత్తం చోటు చేసుకుంది. అంటే 5 నిమిషాల వ్యవధిలో ఇలా ఒక మనిషి ప్రాణాలు కోల్పోయింది. రేవతి అనుకోకుండా ఈ మాబ్ ఏదైతే ఎక్కువైపోయారో ఊపిరి ఆడక చనిపోయింది. వెంటనే పోలీసులు కావచ్చు, అక్కడ పక్కన సిబ్బంది ఆ రేవతిని బయటకు తీసుకొచ్చారు. లోవర్ బాల్కనీ నుంచి క్యాంటీన్ వైపు తీసుకొచ్చారు, కాస్త ఊపిరాడుతుందేమోనని. కాస్త జనాలందరినీ పక్కకు జరిపే ప్రయత్నం కూడా చూడొచ్చు. ఇదంతా కూడా మనకు క్యాంటీన్ ఆవరణలో జరిగిన దృశ్యాలు ఇవన్నీ కూడా. ఇదంతా ఓ పక్క పైన అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీలో అందరికీ అభివాదం చేసుకుంటూ, హక్స్ చేసుకుంటూ, కిసెస్ ఇస్తూ ఉన్నాడు. కానీ కింద జరుగుతున్న సిచ్యువేషన్ ఇది. పోలీసులు చూడొచ్చు, రేవతిని తీసుకొచ్చిన తర్వాత వెంటనే అక్కడ అలర్ట్ అయ్యారు. వెంటనే దూరం జరిపేస్తూ ఉన్నారు, గాలాడివ్వండి అంటూ దూరం జరిపేస్తూ ఉన్నారు. సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రేవతి స్పృహ కంప్లీట్గా కోల్పోయింది. కానీ ట్రై చేస్తున్నారు. అండ్ ఈ దృశ్యాలు మనం చూద్దాం, ఎందుకంటే శ్రీతేజ్ను తీసుకొస్తున్న దృశ్యాలు గ్రిల్ గేట్ నుంచి బయటకు తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ తల్లి చనిపోయేటప్పుడు 2 చేతులు గట్టిగా పట్టుకొని ఉంది. ఆ దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. ఎంత గట్టిగా ఉంటే తన బాబు ఎక్కడికి వెళ్ళిపోకూడదు, తన బాబుకి ఏమీ కాకూడదు అని ఆ తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినా సరే ఆ చేతులు విడిపించడానికి పోలీసులకి చాలా సమయం పట్టిందట. ఆ గ్రిల్ గేట్ ఏదైతే చూడొచ్చు, మొత్తం కూడా అల్లు అర్జున్ వచ్చిన తర్వాత గ్రిల్ గేట్ని మూసేశారు. కానీ ఆ జనం
ఆఖరికి ఆ గ్రిల్ గేట్ కూడా మొత్తం ఊడిపోయింది. సో ఆ ఊడిపోయిన గ్రిల్ గేట్ని మళ్ళీ ఓపెన్ చేసి రేవతిని ఆ గ్రిల్ గేట్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత శ్రీ తేజ్ని కూడా లోపల నుంచి తీసుకెళ్లి అక్కడ పోలీసులు కాస్త ఓపెన్ ప్లేస్లో ఊపిరాడుతుంది అని సిపిఆర్ చేశారు. ఇదంతా కూడా 9:38 నుంచి 9:40 మధ్య జరిగిన ఘటనలు. మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ మొత్తం కూడా ఇప్పుడు అన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఏదైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తనకు ఎటువంటి సంబంధం లేదు, తను ఎటువంటి ఇందులో పాత్రను నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అని చెప్పినప్పటికీ కూడా అక్కడ జరిగిన ఘటనకు ఇండైరెక్ట్గా అల్లు అర్జునే బాధ్యత వహించాల్సిన సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. దాదాపు 10:45 ప్రాంతంలో ఏసీపీ హాస్పిటల్ నుండి తిరిగి వచ్చారు. ఎందుకంటే శ్రీతేజ్ని అలాగే వాళ్ళ అమ్మని రేవతిని ఇద్దరిని కూడా వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. కానీ 10:45కి రేవతి చనిపోయిన విషయం అలాగే శ్రీతేజ్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పడానికి అల్లు అర్జున్కి చాలాసార్లు ట్రై చేశారు. మేనేజర్ సంతోష్ మాత్రం దీనికి అడ్డుపడినట్టుగా మనకు తెలుస్తోంది. పోలీసులు మేనేజర్కి అల్లు అర్జున్ని తీసుకొని వెళ్ళిపోవాల్సిందిగా కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇది అంతా కూడా 10:45 PM అంటే 9:40కి ఘటన జరిగింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఆల్రెడీ రేవతి చనిపోయిన విషయం బయటకు వచ్చేసింది. ఆ పాటికే 10 గంటల ప్రాంతంలోనే చాలా మీడియాలో కావచ్చు, సోషల్ వెబ్సైట్స్లో చనిపోయిన విషయం బయటకు వచ్చింది. సో ఈ మొత్తం వ్యవహారం చూసుకుని ఏసీపీ డైరెక్ట్గా 10:45 ప్రాంతంలో థియేటర్ మేనేజర్కి వెళ్ళి చెప్పాడు. సో అల్లు అర్జున్ పరిస్థితి లోపల ఎలా ఉందో తెలియదు కానీ బయట మాత్రం చాలా క్రిటికల్గా ఉంది. అబ్బాయి పరిస్థితి బాగాలేదు, రేవతి చనిపోయింది, ఈ విషయాన్ని మీరు లోపల కూర్చున్న అల్లు అర్జున్కి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి చాలాసార్లు ట్రై చేశారు. కానీ మేనేజర్ సంతోష్ ఈ పూర్తి వ్యవహారంలో ఇక్కడ కల్ప్రిట్గా చూడొచ్చు అడ్డుపడి తను చెప్తాను అంటూ వెళ్ళిపోయాడు. మరి ఈ విషయాన్ని అల్లు అర్జున్కి తెలియచేశాడా లేదా అన్నది సంతోష్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు పోలీసులు మేనేజర్కి అల్లు అర్జున్ తీసుకొని వెళ్ళిపోవాల్సిందిగా చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా అల్లు అర్జున్ మొత్తం సినిమా చూసారా లేదా అన్నది కూడా తెలియాలి. అయితే సుమారు 11:45 ప్రాంతంలో మేనేజర్ అల్లు అర్జున్ని బయటకు తీసుకొని వచ్చే ప్రయత్నం అసలు చేయలేదు. ఏసీపీ అంటే వెయిట్ చేశారు. ఏసీపీ వెయిట్ చేశారు. 10:45కి చెప్పారు. సరే లోపలికి వెళ్ళి చెప్తాడేమోనని వెయిట్ చేశారు. చాలాసార్లు ట్రై చేశారు. కానీ 10:45 అవుతోంది, అయినా కూడా అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకు రాలేదు. సో ఏసీపీఏ నేరుగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి రేవతి శ్రీతేజ్ల సిచ్యువేషన్ అలాగే బయట క్రౌడ్ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెంటనే వెళ్ళిపోవాల్సిందన్నారు. కానీ దీనికి అల్లు అర్జున్ తాను కంప్లీట్గా మూవీ చూశాకే వెళ్తాను అని చెప్పారని కూడా మనకు తెలుస్తోంది. సో ముందుగా 9:40 ప్రాంతంలో రేవతిని శ్రీతేజ్ని హాస్పిటల్కి తరలించడం, అక్కడ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అని వెంటనే థియేటర్కి ఏసీపీ రావడం, మేనేజర్కి ఇన్ఫార్మ్ చేయడం 10:45కి జరిగింది. కానీ 10:45 నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఏసీపీ బయటకు వస్తారేమో. ఎందుకంటే మళ్ళీ అల్లు అర్జున్ బయటకు వస్తే మళ్ళీ పోలీసులే ఆయనకి పహారా కాయాలి, పోలీసులు మాబ్ అంతా కూడా వస్తుంది కాబట్టి వాళ్ళని క్రౌడ్ని కంట్రోల్ చేయాలి కాబట్టి వస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ 11:45 అంటే 11:45 అవుతున్నా సరే అల్లు అర్జున్ బయటకు రాలేదు. సో ఈ నేపథ్యంలోనే డైరెక్ట్గా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళారు ఏసీపీ. బయట క్రౌడ్ గురించి అలాగే రేవతి సిచ్యువేషన్, శ్రీతేజ్ల సిచ్యువేషన్ గురించి చెప్పారు. కానీ అల్లు అర్జున్ మాత్రం కంప్లీట్ మూవీ చూశాకే వెళ్తాను అని చెప్పినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతోంది.